హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు చేయబోయే డిజైన్ శారీ కుచ్చు డిజైన్. వాటికి కావాల్సినవి ఈ ఫ్లవర్ బిట్స్, ఇంకా ఇవి 3 కలర్స్తో చేస్తున్నాను నేను. అవి వచ్చి రెడ్, గ్రీన్ అండ్ పర్పుల్. అంటే శారీ ఆ కలర్ ఉంది. శారీ చూపిస్తాను. శారీ వచ్చి బోర్డర్ ఈ పర్పుల్ వచ్చింది, ఇంకా గ్రీన్ ఇది, రెడ్ ఇది కదా. నేను అందుకని 3 కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఇలా టేప్ తీసుకొని హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుందాం. అన్నీ హాఫ్ ఇలా మార్క్ చేసి పెట్టుకోండి ముందుగానే. ఎందుకంటే చేసుకోవడానికి తొందరగా అయిపోతుంది. మనం ప్రతిసారి టేప్ పెట్టి చేసేసరి కంటే ముందుగానే మార్క్ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత నీడిల్కి థ్రెడ్ వచ్చి సింగిల్ తీసుకుందాం. సింగిల్ అంటే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి 2 వస్తాయి కదా, అలా తీసుకుందాం. ఎందుకంటే ఈ స్మాల్ బీడ్స్లోకి 2 స్టాండ్స్ అంటే 4 స్టాండ్స్ తీసుకున్నామంటే థిక్ అయిపోయి ఈ బీడు బ్రేక్ అయిపోతుంది. అందుకోసమని నేను 2 తీసుకున్నాను. తెగిపోదు, ఎందుకంటే మనకు రెండోసారి థ్రెడ్ వస్తుంది ఇంకోసారి, అందుకోసమని. ఇలా తీసుకోండి. ఫస్ట్ టైం అయినా సరే, ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడైనా సరే 1 2 3 4 5 తీసుకోవాలి. ఈ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్నది కాబట్టి 4 తీసుకుంటే సరిపోతుంది. ఇలా హాఫ్ ఇంచ్ వరకు మళ్ళీ కొంచెం థ్రెడ్ తీసుకొని స్టార్టింగ్లో అయినా అంతే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడనే ఒకసారి టై చేసేయండి. దాని తర్వాత ఈ బీడ్లో నుంచి నీడిల్ తీసుకొస్తే మళ్ళీ ఇది ఈ రెండు ఈ రెండిట్లకు తీసుకురండి. ఇలా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఫ్లవర్ బీడ్స్ 2 తీసుకోండి. ఇవి 2 ఈ మధ్యలో ఈ ఫ్లవర్కి ఈ పేటల్కి పైన ఉంది కదా, ఇటువైపు తీసుకుందాం. ఎందుకంటే ఇది పైకి వస్తుంది, ఇది పైకి రావాలి. దాని తర్వాత ఇవి 2 తీసుకోండి. దీనికేమో ఈ మధ్యలో దాంట్లో పెట్టండి. ఇలా తీసుకున్న తర్వాత 4 ఇక్కడ పర్పుల్ బీడ్ ఉంది కదా, దాని లోపల నుంచి థ్రెడ్ తీయండి. అది ఇలా తీసిన తర్వాత సేమ్ మళ్ళీ ఈ బీడ్లోకి తీసేయండి. ఇలా ఒకటి, మళ్ళీ అడుగు నుంచి తీయండి. ఈ కింద వైపు నుంచి నీడిల్ తీస్తే పైకి థ్రెడ్ వస్తుంది. అప్పుడు మనం నీడిల్లో నుంచి తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది.
సేమ్ మళ్ళీ ఇవి 2. ఇలా 2 టైమ్స్ వస్తుంది కదా, అందుకోసమనే నేను డబుల్ థ్రెడ్ వద్దన్నాను. ఈ స్మాల్ బీడ్స్ పగిలిపోతాయి. ఇలా చేయండి మొత్తం. ఇలా చేసిన తర్వాత థ్రెడ్ తీసుకొని థ్రెడ్ వచ్చి నేను 140 స్టాండ్స్ తీసుకున్నాను. మీకు థిక్ కావాలంటే ఇంకా 150 వరకు తీసుకోవచ్చు. అంత వద్దు, కొంచెం తక్కువ చాలు అనుకుంటే 120, 100 వరకు తీసుకోవచ్చు. అవి చాలా సన్నగా అయిపోతుంది. 100 లోపు అయితే సన్నగా ఉంటుంది. 120 కానీ 140 కానీ అయితే కొంచెం థిక్గా ఉండి చూడటానికి కుచ్చు బాగుంటుంది. నేను సజెస్ట్ చేసేది అయితే మాత్రం 140 స్టాండ్స్ ట్రై చేయండి. ఇదండి, ఇలా వచ్చింది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకుంటే ఎందుకు నచ్చలేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను, అలాగే నేర్చుకుంటాను కూడా. సో ఇది ఎలా ఉంది? కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.